ప్రభాస్ నటించే సలార్ చిత్రం బ్లాక్ బస్టర్గా నిలిచింది. డిసెంబర్ 22న విడుదల ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతుంది. కన్సార్ ప్రపంచంలోని ప్రశాంత్ నీల్ సృష్టించిన సరికొత్త ప్రపంచంలోని డిఫరెంట్ క్యారెక్టర్స్తో ప్రేక్షకులు పండగ చేసుకుంటున్నారు. ప్రభాస్తో పాటు మలయాళీ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, హీరోయిన్ శృతి హాసన్, శ్రేయా రెడ్డి కీలక పాత్రల్లో మెరిశారు. కాగా సలార్తో చాలా రోజుల తర్వాత వెండి తెరపైకి దర్శనమిచ్చింది శ్రేయా రెడ్డి. రాధారామ అనే పవర్ఫుల్ పాత్రలో నటించి మెప్పించింది. ముఖ్యంగా హీరోతో సమానంగా ఈ పాత్రకు స్పేస్ ఇచ్చారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. అందుకు తగ్గట్టుగానే తన అద్భుతమైన నటన, లుక్స్, బాడీ లాంగ్వేజ్తో రాధారామ పాత్రకు ప్రాణం పోసింది శ్రేయా రెడ్డి. అయితే సలార్లో నటించే ముందు ప్రశాంత్ నీల్కు ఒక సీరియస్ కండిషన్ పెట్టిందట శ్రేయా రెడ్డి. నేను మీ సినిమాలో నటించాలి అంటే హీరోతో సమానంగా నా పాత్రకు ప్రాధాన్యత ఇవ్వాలి. కథానాయకుడిలాగా పవర్ఫుల్గా ఉండే రోల్ నాకు ఉండాలి. లేకపోతే నేను నటించే ప్రసక్తే లేదు అని కండిషన్ పెట్టిందట శ్రేయా రెడ్డి. శ్రేయా రెడ్డి మాటలు విని ప్రశాంత్ నీల్ నవ్వడం మొదలుపెట్టాడు. ఎందుకు నవ్వుతున్నావు అని అడిగితే రాధారామ క్యారెక్టర్ అదే. నేను కూడా ఇతరుల కన్నా పవర్ఫుల్గా ఉండాలనుకుంటున్నాను. నువ్వు కూడా అదే అడుగుతున్నావు అన్నాడు. నీల్ మాటలను బట్టి రాధారామ పాత్ర ఎంత పవర్ఫుల్ అనేది శ్రేయా రెడ్డికి అప్పుడే అర్థమైంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నాకు మరింత సపోర్ట్ చేయండి.